ఎందుకంటే ఎవరు ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు. ఎంత త్వరగా సందేశం అందితే అంత త్వరగా మనం జీర్ణించుకోవాలి. కాబట్టి ఛానల్ ని ఫాలో అవ్వండి. WCM టీవీ గుడివాడ అని ఛానల్ ఉంటుంది, మనది అది అఫీషియల్ ఛానల్. WCM టీవీ గుడివాడ అనే ఒక ఛానల్ ఉంది. WCM కిరణ్ పాల్ షార్ట్స్ అనేది ఇంకో ఛానల్ ఉంది. ఈ రెండు ఛానల్స్ లో మాత్రమే మనం అఫీషియల్ గా పెడతాం ఏది పెట్టినా సరే. ఇటీవలి కాలంలో చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది చెల్లెళ్ళు వారి సొంత ఛానల్స్ లో కూడా మన వీడియోస్ పెట్టుకుంటున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇంకా వందల వేల మందికి అందించండి, పర్వాలేదు, మేము ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తపరచట్లేదు. కానీ మీరు ఆ వీడియో పెట్టేటప్పుడు ఒక విషయం గమనించుకోండి, ఏమిటంటే ప్రజలకు మేలుకరంగా, ప్రజలకు సత్యం అందాలని మాత్రమే మీ ఉద్దేశం అయితే మీరు ఏమాత్రం సంకోచించకండి, ఇంకా ముందుకు అలాగే వెళ్తూ ఉండండి. తప్పకుండా దైవ సహాయం మీకు కలుగుతుంది. అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్ నంబర్ ని కూడా అందులో యాడ్ చేయండి. బయట వేరే ఛానల్స్ వారు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకంటే వీడియోస్ కొందరు సేవకులు చూసి మీటింగ్ల కోసం ఫోన్లు చేస్తారు. మీ నంబర్ పెడితే మీరు తట్టుకోలేరు ఆ ఫోన్ కాల్స్ ని. వరుసగా రోజుకు 100కు పైగా వస్తాయి, కొన్నిసార్లు 200-300 వస్తాయి. అందుకే మేము 4 నంబర్లు పెట్టాల్సి వచ్చింది, నలుగురిని ప్రత్యేకంగా నియమించాల్సి వచ్చింది. రోజుకు 500-600 ఫోన్ కాల్స్, ఒక్కొక్కరికి 200 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీడియోస్, WCM వీడియోస్ అప్లోడ్ చేసుకునే అన్నదమ్ములందరికీ చెప్తున్నాను, మా ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, వాటిని కూడా తప్పకుండా డిస్ప్లే చేయండి. ఆ తర్వాత మీరు దేవుని చిత్తానికి అనుకూలంగా పరిగెత్తండి. రైట్. కాబట్టి మీ ప్రశ్నలకు జవాబులు అందుకు చెప్తాను. ఇప్పుడు నన్ను అడిగారు ఏమిటంటే, యవనస్తుల కూటంలో ఒక 10 నిమిషాలు ముగింపుగా ఏవైనా బిగింపు మాటలు ఉన్నాయా అని అడిగారు. ముగింపులో బిగింపు మాటలు ఉన్నాయా అని అడిగారు. సో నేను ఆలోచించడం ప్రారంభించాను, 10 నిమిషాల్లో అంత బిగించి ఏం చెప్పాలి అని. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. బైబిల్లో ఒక అతను వ్యభిచారి అని, మోసగించబడ్డాడు అని, అమ్మాయిని నమ్మి తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని, 2 కళ్ళు తీసేశారని, జుట్టు తీసేశారని, స్త్రీలోలుడని, వ్యభిచారి అని చెప్తుంటారు. ఎవరాయన? పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం అది. పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంసోన్ని వ్యభిచారిగా ప్రకటించారు. నేను ఇంతమంది వింటుండగా, లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము, క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, రేపు న్యాయపీఠం ముందు ఈ విషయంలో సిగ్గుపడాల్సి వస్తుందేమో, జాగ్రత్త. సంసోన్ వ్యభిచారి కాదు, సంసోన్ స్త్రీలోలుడు కానే కాదు. ఎందుకు కాదో మీకు వాక్యాధారాలతో నిరూపిస్తాను. మీరు చూసిన వచనాలు కేవలం పైన చూసిన వచనాలు, ఎవరో చెప్పగా విన్న వచనాలు మాత్రమే. అర్థమయ్యేటట్టు చెప్పనా? 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది విడువబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలుపుగా ఉన్నారు? వెరీ గుడ్. ఇది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే బైబిల్లో అందరూ పడుకున్నారని ఉంటుంది, 5 పడుకున్నారని లేదు. మరి మీరు 5 అని కాకుండా 5 అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమిటి? పెద్దలు చెప్పారు కాబట్టి, ఎందరో మహానుభావులు చెప్పారు కాబట్టి, సండే స్కూల్ నుంచి మనం కూడా అదే విన్నాం కాబట్టి. నిద్రపోవడం వల్ల విడుదల, నిద్రపోవడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్ల, నూనె సమకూర్చుకోలేదు, అందుకు వారు విడువబడ్డారు. మత్తయి సువార్త 25:5 ఉంటుంది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కులికి నిద్రించి, అందరూ పడుకున్నారు, 5 కాదు. అలాగే ఇది కూడా అలాంటిదే. వ్యభిచారి కాదు సంసోన్. ఎందుకు కాదో నేనే మీకు అడుగుతా, సమాధానం కూడా మీ దగ్గరే ఉంది, నాకు చెప్పండి మీరే. మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు. దేవుడు ఒకరిని ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు, ఆయనే ప్రేమించమన్నాడు. కానీ నువ్వు పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా, అక్కడే కొంత సమస్య వస్తుంది. బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు, నువ్వేమో పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు.
అక్కడ దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా, ఇష్టపడితే నీ పెద్దవాడితో మాట్లాడు, వారి పెద్దవారితో మాట్లాడించు. అంతేగాని సినిమాలకు, వారుకులకు, ఎవరికి తెలియకుండా గ్రహాంతర యానం చేయడానికో, వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏలియన్స్ అనమాట అవి, అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు. అంతే నా దేవుడు. నువ్వు ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రాసెస్ ఉంది. సంసన్ ప్రేమించి ఏం చేశాడు? తల్లిదండ్రులను ఒప్పించి, వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అవునా? మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు, ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి. మనుషుల స్వభావమే అలాంటిది. అబద్ధాన్ని గట్టిగా చెప్తాం, 10 మందికి చెప్తాం. అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పం. మళ్ళీ అబద్ధమే అని సైలెన్స్కి వెళ్ళిపోతాం. అరే నీ పని అది కాదు. 10 మందికి తప్పుడు ప్రచారం చేశావు, ఇప్పుడు నువ్వే 100 మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి, లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుంది అంతా. పలాని బ్రదర్ మంచోడు కాదని నువ్వు 10 మందికి చెప్పావు, అతడు మంచోడని నిరూపణ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ బాధ్యత, నువ్వు చెప్పిన 10 మందికే కాకుండా ప్రాయశ్చిత్తంగా ఇంకో 100 మందికి కూడా ఆయన గొప్పతనం చెప్పాలి. మనం ఆ పని చేయం. ఈ ఒక్కడికి వచ్చి చెప్తాను, సారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడాను. మరి నువ్వు వేసిన చేదు విత్తనం ఆ 10 నుంచి 100 అయింది, ఆ 100 మంది 1000 మందికి చెప్పారు, నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. దానికి దేవుడు లెక్క అడిగి తీరుతాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు. అందుకే నీ కంట్లో ఉన్న దూలం చూసుకో, ఎదుటి వారి కంట్లో ఉన్న నలుస్తూ నీకు అనవసరం అని చెప్తున్నాడు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు, వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు. నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు చాలు. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు చాలా బాగుంది, ఏం కదపకండి, ఇలా పెట్టొచ్చుగా అప్పటి నుండి. రైట్, ఇలాగే ఉంచండి, అసలు ఏం కదపద్దు. మీకు బాగా వినబడుతుందా? రైట్, ఏం కదపకండి అక్కడ. ఇప్పుడు చెప్పండి, సంసోన్ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా? చేసుకో. పెళ్ళైన తర్వాత ఫిలిస్తీన్లు కుట్ర చేసి సంసోన్ని మోసగించారా లేదా? శాంసన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులను చంపుతామని ఫిలిస్తీన్లు బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు. శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు, ప్రాణంగా ప్రేమించిన భార్య, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కంటికి కనబడట్లేదు, ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు. కోపానికి వచ్చేసాడు, తనకు జరిగిన మోసాన్ని గమనించాడు, ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు, ఆవిడ్ని మాత్రమే వెతికాడు. కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు. ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు, తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు. అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని, వెతుకుతున్నాడని ఫిలిస్తీన్లు అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసినప్పుడే ఇంకొక అమ్మాయికి తెలిసింది, ఆ అమ్మాయి పేరు దెలీలా. ఇంత సీరియస్ గా ప్రేమించే ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను, నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది. పదే పదే ప్రపోజల్ పంపించింది. శాంసన్ తిరస్కరించాడు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో దెలీలాకి తప్పనిసరిగా ఆవిడ ప్రేమకు ఇతడు తలవంచాల్సి వచ్చింది. రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి దెలీలా. తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది. అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి, దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు దెలీలా. దెలీలా వ్యభిచారి కాదు, ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె. అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడింది బైబిల్. వ్యభిచారి అంతఃపురంలో ఉంటుందా? కనీసం చూడక్కర్లా లేఖనాలు ఏం చెప్తున్నాయో. పెద్దలు ఏం చెప్తే అది గుడ్డుగా వెళ్ళిపోయి వచ్చేసాం. అంటే ఆనాడు అంత చదువు లేదు, అంత పరిశోధన లేకపోవచ్చు, కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు. వారి గొప్పతనమే,
వారి వ్యక్తిత్వం గొప్పదే, వారి మనస్తత్వం గొప్పదే. మరి లేఖనాలు చూడొచ్చు కదా. పౌలు చెబితేనే బెరియా సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులం? పరిశీలించాలి కదా. ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ, రాజుల దగ్గర ఉండే నాయకులలో ఒక నాయకుడి కుమార్తె దెలీలా. శాంసన్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు, మరలా ప్రేమలో పడ్డాడు. అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపు ఫిలిస్తీన్లు మరలా కుట్ర చేశారు. దెలీలా తల్లిదండ్రులను చంపుతామని చెప్పి బెదిరించి మోసం చేపించారు. వాస్తవానికి కావాలని దెలీలా ఎప్పుడు మోసం చేయలేదు పాపం. వెనకాల బ్లాక్ మెయిలింగ్ ఉంది. శాంసన్కి కూడా తెలుసు దెలీలా తన రహస్యాన్ని అడగడం వెనకాల ఫిలిస్తీన్లు ఉన్నారని తెలుసు. అందుకే 3 సార్ల ప్రయత్నాల్లో కూడా ఫిలిస్తీన్లు వస్తున్నారనగా లేచాడు, వెంటనే పికప్ అయ్యాడు. నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. శాంసన్ అంత అమాయకుల్లా కనబడుతున్నారా? అతడు న్యాయాధిపతి, ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరినీ. రెండోది అద్భుతమైనటువంటి కవి. పొడుపు కథలు గాని రాశాడంటే విప్పడం ఎవరి తరం కాదు, అంత అద్భుతమైనటువంటి జ్ఞాని. ఏమనుకున్నారు? శాంసన్ అంటే కేవలం శరీరం మాత్రమే పెంచి బుద్ధి పెంచలేదు అనుకుంటున్నారా? మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్. ఒక మాట చెప్పాలంటే లవబుల్ పర్సన్, చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్. ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్. మీరు చెప్పండి, దెలీలా శాంసన్ ని మోసం చేస్తుందని శాంసన్ కి తెలిసి ఒక్క గుద్దుతే దెలీలా ఏమైపోతుంది? ఏమైపోయింది? ఒక దవడెవక పట్టుకొని అంతమందిని హతమార్చినాడు. ఒక్క గుద్దితే దెలీలా అక్కడికే స్పాట్ డెడ్. కానీ ఆ పని చేయలేదు. దెలీలా చేస్తున్నది తనకు తెలిసి కూడా తెలిసి ప్రాణం పెట్టాలనుకున్నాడు శాంసన్. దట్ ఈస్ శాంసన్. ఎప్పుడు శాంసన్ ని తక్కువ చేసి మాట్లాడకండి. శాంసన్ ప్రేమ గొప్పది. అవును, ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఇంకేంటి, ఈవిడ కూడా నన్ను మోసం చేస్తుంది, ఇంకెవరి కోసం బ్రతకాలనుకున్నాడు. అందుకే ప్రాణము విసిగి చెప్పేశాడంట. అంటే అప్పటిదాకా కావాలని చెప్పలా. చాలా తెలివైన వాడు. ఇంకా ప్రాణం విసిగిపోయింది, చెప్పేశాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లకు దొరికాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్కడ వ్యభిచారం చేశాడు? వస్తాను, మీ పాయింట్ నాకు తెలుసు. ఏ వచనం చూపించాలనుకున్నారు నాకు తెలుసు, అక్కడికి కూడా వస్తా. ఆ 15వ అధ్యాయం దగ్గర కూడా వస్తా. ఆగండి. ఐ నో వెరీ వెల్ అబౌట్ యువర్ థాట్స్. నేను అక్కడి నుంచే వచ్చాను, నేను అక్కడికే వస్తా. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు చదివినదే కదా. ఇక్కడ ఎక్కడైనా అతడు స్త్రీలోలుడుగా కనబడ్డాడా? ఇదిగో, మీరు అంతకుముందు అతన్ని వ్యభిచారి అనగానే అతని పేరెత్తారు. ఇప్పుడు ఇంత విషయం తెలిసినాక కనీసం తల ఊపకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని? ఇప్పటి వరకు చదివిన దాంట్లో అతడు స్త్రీలోలుడా? కాదు. వ్యభిచారం చేసినట్టు ఏమైనా కనబడిందా? ఫస్ట్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, ఆమె మోసం చేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడతోనే జీవితం గడిపాడు, ఇంకెవ్వరి వైపు చూడలేదు. అంతటితో జీవితం ముగించేయాలనుకున్నాడు, రహస్యాన్ని చెప్పేశాడు, అయిపోయింది. కానీ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తే 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనం అండి. తరువాత సంసోను, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. చాలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనంలో శాంసన్ గాజాకు వెళ్లి వేశ్య ఒకదాన్ని చూసి ఆమె ఇంట చేరెను అని ఉంది. ఈ వచనాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ సంసోన్ని వ్యభిచారం చేశారు. నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వేగు చూసి రమ్మని పంపిస్తే రాహాబు ఇంట చేరిన ఇద్దరు కూడా వ్యభిచారం చేసేది కదా. వాళ్ళ పక్షానేమో చెయ్యలేదు అని మాట్లాడుతున్నారా? ఈయన పక్షానికి వచ్చేసరికి చేసేశారని చెప్తారా? అక్కడేం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. గాజాకు వచ్చినప్పుడు ఆల్రెడీ సంసోన్ని ఫిలిస్తీన్లు వెతికి చంపాలని చూస్తుంటే దాక్కోవడానికి ప్లేస్ కావాలి. ఎవరింటికి వెళ్ళినా ఆరాలు తీస్తారు, కానీ ఒక వ్యభిచారి ఇంటికి వెళ్తేనే ఆరాలు తీరు.
ఎక్కడో చోట దాక్కునే అవకాశం దొరుకుతుంది. అందుకని గాజాకు వెళ్ళి వ్యభిచారింట చేరాడు, కానీ వ్యభిచారం చేయలేదు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే అతడు అక్కడికి వచ్చాడన్న విషయం కూడా లీక్ అయిపోయింది. వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరారంట వాళ్ళు. చదవండి. సంసోను అక్కడికి వచ్చేనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత ఇప్పుడు చెప్పండి, సంసోను తప్పించుకోవడానికి వెళ్ళాడా, వ్యభిచారానికి వెళ్ళాడా? ఒకవేళ సంసోను వ్యభిచారం అయితే ఆ వేగు చూడడానికి రాహాబు దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా వ్యభిచారం అనాలిగా మరి. అందుకే చెప్తున్నాను క్రైస్తవులారా, వేలు చూపును బట్టి తీర్పును తీర్చకండి. మనం బతికేదే చాలా తక్కువ టైం. భక్తి సాధన లేఖనానికి అనుకూలంగా మార్చుకోండి. నీకు నచ్చిన వాడు మాట చెప్తే అది నిజమైపోదు. పైనుండి దూత వచ్చి చెప్పినా ఒకటి నిజమైపోదు. నియమానికి అనుకూలంగా అడుగులు వేయండి. ఒకని తప్పు బట్టి ఒకని తప్పని నిరూపిస్తే నువ్వేం సాధిస్తావు? నిజంగానే ఒకడు తప్పుడు వాడైతే వాడిని మంచి వాడిని చెయ్యి. వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు. అంతేగాని ఒకరిని చెడ్డవాడని నిరూపించడానికి చాలా ప్రయాసలు పడుతుంటారు చాలా మంది. అంతకంటే నీచ ప్రవృత్తి, నీచ బుద్ధి ఇంకొకటి లేదు. తమ్ముళ్ళు చెల్లెలు చెప్తున్నాను, చాలా మంది రోషంగా మాట్లాడేవారు ఉన్నారు, సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు, ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు.